సండే వచ్చిందంటే ఎక్కడ లేని బద్ధకం వస్తుంది నాకు. చికెన్ తెప్పించుకున్నాను, సాల్ట్ వాటర్‌లో ఏసేసి పక్కన పెట్టాను. అయితే స్నాక్ తినబుద్దయింది. ఇంకేముంది, ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసి మంచి మంచి పీసెస్ తీసేసుకొని మొత్తం వేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. అయితే చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం ఇంకే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి చికెన్‌లో వాటర్ మొత్తం ఇంకిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసేయాలి. అంతే, మన చికెన్ స్నాక్ అనేది రెడీ అయినట్టే. సో ఇది ఆఫ్టర్నూన్ కోసము రైస్ విత్ ఈ చికెన్ స్నాక్ అయితే తినేసినాము. ఈవినింగ్‌కి మిగిలిన చికెన్‌తోని ఏదన్నా ప్లాన్ చేయాలి. అండ్ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తాను. వీడియో షూట్ చేసి అది ఈరోజే అంటే సండే రోజే పోస్ట్ చేస్తాను. సో డూ చెక్అవుట్. అండ్ మీరు కూడా ఒక్కసారి ఇట్లా చికెన్ స్నాక్ ట్రై చేయండి. బద్ధకిష్టులకు మాత్రం ద బెస్ట్ రెసిపీ నన్ను అడిగితే మాత్రం. బాయ్, ఈవినింగ్ కలుద్దాం.